ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరేమన్నారు పూర్వజన్మలో మనం ఎవరికి రుణం లేము అన్నారు. రుణం ఉంటేనే పుడతారు పిల్లల్లాగా అంటూ ఉంటారు కదా. అదే అదే అంటున్నా, ఈ మనం రుణం లేనప్పుడు మనకు పిల్లలు పుట్టరు కదా, అటువంటిప్పుడు పూజలు దేనికి పురస్కారాలు దేనికి అని. పూర్వజన్మలో మనకు రుణం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? మరి పుట్టట్లేదు కదా గురుగారు. పుట్టట్లేకపోవడానికి ఆ రుణానికి సంబంధించిన విషయంలో పుట్టట్లేదు కదా. రుణం అంటే సరే ఈ ఏకాదశి ఈ శనివారము పంచమి కష పక్కన పెడదాం. రుణం అంటే ఏంటమ్మా అసలు? అప్పొక్కటే కాదమ్మా, రుణం అనేటువంటి విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. ఈ జీవితం సరిపోదు. మనిషి గర్భస్థ శిశువు వాడు పుట్టగానే పుట్టడంతో 3 రుణాలతో పుడతాడు. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. వాడు పుట్టడంతో అంటే తల్లి దగ్గర పాలు తాగటానికి పూర్వమే వాడు శీర్షోదయం గర్భం నుంచి బయటకు వచ్చాడైనా వాడు శిరస్సు ఎప్పుడైతే కనిపించిందో వాడికి 3 రుణాలతో జన్మిస్తాడు. వాడికి రుణం తీర్చుకున్నాడు. రుణం లేదని మనం ఎలా అనుకుంటాం? 2 డబ్బులు ఇవ్వటం 1, తీసుకోవడం 1. ఇవి మాత్రమే మన దృష్టిలో రుణాలు కాదమ్మా. మనం అన్నం తింటున్నాగా అది రుణమే. ఎవరికి రుణం? మనం రైతుకు రుణం. అంతే కదా. ఆ రుణం మనం తీర్చుకోలేం కదా. దానికి మించి గర్భస్థ రుణం ఉంటుందమ్మా. 1 గర్భస్థ రుణం అంటే అది ఎట్లా? ఒక మనిషి చనిపోయి వేరే వాళ్ళ కడుపుని పుడతాడు. ఆ పుట్టినటువంటి పిల్లలు అర్ధాయుష్తో చనిపోతుంటారమ్మా. రుణం తీరిపోంగని చనిపోవడం అది చాలా ప్రమాదకరం. అంటే దీనికి మీరు అడిగింది ఈ వారం గురించి దీని గురించి అడిగారు కానీ అమ్మ, కానీ రుణం అనేటువంటి విషయం వచ్చేటప్పటికి రుణం రుణం లేదు కదా మనకు. ఎలా పుట్టరు, ఎందుకు పుట్టరు, ఎందుకు పుడతారు అనేటువంటి దానికోసము నేను ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను అంతే. నేను ఏం చేసినా భద్రాద్రి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్తే మా అమ్మ ఇవాళ కూడా నా చేత మంచిలు తీసుకోదు. మంచిలు ఇస్తే అక్కడ పెట్టమంటుంది. మొదట్లో నాకు తెలియక నన్ను ముట్టుకోకూడదా, కోపం మీద ఇష్టం వచ్చినట్టు వచ్చేవాళ్ళం. ఈ విషయాలు తెలిసిన తర్వాత అంటే రుణం తీరిపోతుందేమో, రుణగ్రస్తుడుగా జన్మించాడేమో అనుమానాలు. ఏదైనా సరే అక్కడ పెట్టు. అమ్మ ప్రతి ఒక్కటి నాకు చేతికి ఇస్తుంది, అన్నం కలిపి నోట్లో పెడుతుంది అమ్మ, కానీ అక్కడ పెట్టు అంటే ఇటువంటివి కొన్ని రుణాలంటే మనం కేవలం డబ్బని అనుకుంటామండి. రుణంలో అనేక రకాలు ఉన్నాయి. మనం ఏ రుణం నాకు లేదని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి సంతాన రూపంలో కొన్ని రుణాలు తీర్చుకొని చనిపోతారు. కొంతమంది ఏడిపించడం కోసమే సంతానం పుడతారండి. ఎలా అంటే ఒక మనిషి మీద మనకు విపరీతమైన కోపం ఉంది, చాలా ద్వేషం ఉంది, ఆ మనిషిని చిత్రహింసలు పెట్టాలని మనకు ఉంది, మనల్ని అంతా టార్చర్ పెట్టాడు, కానీ ఆ మనిషిని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏమీ చేయలేక నిస్సహాయంలో మనల్ని మనమే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటి పుడతాడండి. ఆ మనిషి ఏడిపించేటువంటి బాధ ఉంటుంది. బ్రతుకుండగా తల్లిదండ్రులు నేను ఎందుకు బ్రతుకున్నానని అనుకుంటారు. ఇప్పుడు చాలా చూస్తున్నాం గురుగారు ఇలా. నేను ఎందుకు బ్రతుకున్నానా అంటే తల్లి తండ్రి చూస్తుండగానే మందు తాగటాలు, అమ్మాయిలతో తిరగటాలు, రకరకాల అవసరమైన తల్లి మీద చేతులు చేసుకుంటారు, కొడుకుల మీద తండ్రి మీద చేతులు చేసుకుంటారు. అసలు వీడిని పుట్టంగానే ఎందుకు చంపలేదని వీళ్ళు బాధపడతారు, లేదంటే ఇప్పుడు మేము ఎందుకు చచ్చిపోలేదని బాధపడతారు తల్లిదండ్రులు. అంత ఏడుపు ఏడిపిస్తారు కొంతమంది వాళ్ళ కడుపును పుట్టి. దీన్ని రుణం కాదని ఎలా అనాలండి? సత్సంతానం ఉంది, దుస్సంతానం ఉందండి. ధృతరాష్ట్రుడికి పుట్టారుగా కొడుకులు, దుర్యోధనుడు, మరి అది వారు చేసింది ఏంటి మరి అంటే ఇది ఎలా ఉంటుందంటే ఏదైతే కనుక మనం లేదు అని అనుకుంటామో చాలా తప్పది. సంతానం అనేటువంటిది కేవలం కూడా నీ రుణాన్ని దృష్టిలో ఉంచుకొని సంతానం ఉంటుందండి. సంతానం కలగలేదు అన్నా సరే నువ్వు చేసిన పాపాలే. బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య అని ఉంటాయండి. మనం కోపం రాదంటే అంట చాలా మంది డాక్టర్స్కి నేను సాదా సజెషన్స్ ఇచ్చా, వాళ్ళకి సంతానం కలగట్టేదంటే కొన్ని ఏదో చేసాం, ప్రయోగాలు చేసాము, కొన్ని దోషాలకు ప్రాయశ్చిత్తాలు చేసాం, సంతానం కలిగింది. డాక్టర్స్ కూడా ఎందుకు కలగలేదని మరి డాక్టర్సే కదా, ఎందుకు కలగదో వాళ్ళకి తెలియాలిగా. అంతా బాగానే ఉంది, ఏ లోపము లేదు, సంతానం కలగట్లా. ఈ అబార్షన్స్ చేయటాలు ఇటువంటివన్నీ అంటే ఒక ప్రాణిని చంపేసావుగా, భ్రూణహత్య. ఒక ప్రాణిని నువ్వు చంపేశావు, గట్టిగా వారించలేకపోయి కరెక్ట్ కాదు ఇది చెయ్యను అవతలకు పో అని చెప్పి గట్టిగా లేకపోయావుగా. రిపీట్, ఇది కరెక్ట్ కాదు ఈ పని, నేను ఇటువంటి పనులు చేయనని అనలేకపోయాంగా. వాళ్ళు ఏదో బాధ చెప్పుకున్నారని చెప్పి అభాషణ చేసావు. ఆ భ్రూణహత్య చేసింది ఎవరు?
చాలా మంది డాక్టర్స్ ఇట్లా ఉందండి, అంతా బాగుందండి, ఏ ఇబ్బంది లేదంటే చూస్తుంటే ఆ భ్రూణ హత్యలు వేరే హత్యలు అన్ని వరుసగా బయటపడ్డాయి. వాటికి ఏవో ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, ఇది చేయించాము చక్కటి సంతానాలు కలిగే వేరే విషయం. రుణం అనేటువంటి ఉంటేనే వీడికి సంతానం కలగడం, సంతానం కలగలేకపోవడం, కలగలేదన్న దాని నుంచి కూడా సంతానం ఎందుకు కలిగిందంటానికి కొన్ని కారణాలు ఉంటాయి. మళ్ళీ వీడిని రుణముక్తుని చేయాలి, వీడిని మళ్ళీ రుణ విముక్తుని చేయాలి. ఇన్ని కారణాలు ఉన్నాయమ్మా. కేవలం రుణం అంటే మనం అప్పనే అనుకుంటాం. అన్నిట్లకన్నా చాలా దారుణమైంది గర్భశోక రుణం. ఇందాక చెప్పుకున్నాను చూశానండి, ఇలా రుణం తీరిపోవాలనే ఒక ఉద్దేశంతో వారికి తెలుస్తుంది నేను కారణ జన్ముడిగా జన్మించాను, రుణం తీర్చుకోవడానికని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళకి కొన్ని ఇవ్వవలసినవి ఇచ్చేసి వెళ్ళిపోతారండి, పక్కన గర్భంలో కలిసిపోతారు. అటువంటిది మనం జాగ్రత్త పడాలి. లేకపోతే ఇది ఒకటి, ఏది ఆ తల్లి తండ్రి రెండే అనుకుంటారు, ఒకటి మేము చచ్చిపోవాలి, రెండు వాడు చచ్చిపోవాలి. అంటే కొడుకు కూడా చనిపోవాలి, వాడు పుట్టినప్పుడే వాడిని చంపేస్తే బాగుండేది అనుకున్నారంటే ఎంత టార్చర్ పెడితే అనుకుంటారు. ఈ రెండూ కూడా గర్భశోకానికి తావిస్తాయి. ఆ రెండిట్లోంచి బయటపడడానికి కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. కానీ రుణం అనేటువంటిది మనం కేవలం అప్పుగానే అనుకుంటాం. కాదమ్మా, మీ చేతి నుంచి నేను మంచినీళ్ళు తీసుకున్నది రుణమే. జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మనిషి చనిపోయినప్పుడు కొంతమంది నోటి దగ్గర బియ్యం వేస్తూ ఉంటారు, బంధువులు వస్తారు, స్నేహితులు కూడా వస్తుంటారు. ఎందుకు వస్తారు తెలుసా అమ్మా? నువ్వు బ్రతుకుండగా నీకు నేనేమైనా చేశాను చేయలేదు తెలియదు, నీ చేతి నుంచి నేను మంచిలు దాకుండొచ్చు, ఆ రుణం మిగిలిపోయింది కాబట్టి ఇగో బియ్యం ఇట్లా వేస్తున్నా, ఆ రుణం తీరిపోవడం కోసం. అంటే నువ్వు చచ్చావు బాబు, నా కడుపును పట్టద్దు, నా కడుపును పట్టిన వాళ్ళు నీ రూపం నాకొద్దు, నీ ఏడుపును నాకొద్దు, ఈ రుణంతో నేను ఇబ్బంది పడద్దు. ప్రేమగా ఎవరు రారండి వాడికి, ఎవరే గోరుముద్ద పెట్టలేకపోయామని బాధగా ప్రేమగా ఎవరు రారు. ఏదైనా కారణం చేత నీ దగ్గర నేను ఏదైనా రుణపడున్నానేమో, ఆ రుణం తీర్చుకుంటారని చెప్పి బియ్యం వదులుతారు. అక్కడ చనిపోయాడు కదా, ఎక్కడ మళ్ళీ వీళ్ళందరూ మనసులో ఉంటారు, ఎవడి గడుపును పడతాడో, ఎవరిని టార్చర్ పెడతాడో, నా గడుపును పట్టద్దరు బాబుని. ఇటువంటి రుణాలు తీర్చుకోవటంలో ఒక మనిషికి జన్మ సరిపోదమ్మా. అటువంటిది రుణం అంటే. మరి ఇటువంటి ఏవైతే గర్భ రుణాలు, గర్భశోకాలు, ఇవి మనం ఏదైతే రుణం అనేటువంటి విషయం చెప్పుకున్నామో అది అరుణం కావాలి. ఇక ఏ రకంగానూ రుణం ఉండవద్దు. ఈ జన్మకి నీ రుణం తీరాలి. మళ్ళీ నీ కడుపును పుట్టినడికి రుణాలు ఉంటాయి, కానీ ఆ జన్మ రుణం అనేటువంటిది తీర్చుకోవాలి అన్న కొన్ని దివ్య యోగాలు ఉండాలండి. మామూలుగా చిన్నవి అయితే మనం ఎలా తీర్చుకుంటాం, కానీ ఇటువంటి విషయంలోంచి మీరు బయటపడాలి అని అంటే దీనికి కూడా ఇందాక మనం ఒక విషయంలో చెప్పుకున్నట్టుగా 25వ తారీఖు రోజున చేసేటువంటి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన, 18 శక్తి పీఠాలని ఏకకాలంలో ఆరాధించడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలు, ఇంచుమించుగా 9 నుంచి 12 గంటలు పడుతుంది. ఏకకాలంలో అష్టాదశ శక్తి పీఠాది దేవతల్ని ఆరాధించడం. దీని అష్టాదశ శక్తి పీఠాలు ఎలా వచ్చినాయి అనేటువంటిది ఆలోచిస్తే దీనికి ఖచ్చితంగా కూడా అనుసంధానం కనిపిస్తుంది. దక్ష యజ్ఞము, ఇవన్నీ కూడా ఆ అమ్మవారు అందులో అగ్నిహోత్రంలో వెళ్ళిపోవడం, భస్మం అయిపోవడం, ఈశ్వరుడు భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోవడం, దీనికి అనుసంధాన రుణాలుగా గర్భశోకమే కదంతా కనిపిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల నుంచి కూడా పూర్తిగా బయటపడాలి. ఇవి తెలుసో తెలియక రుణాలు అనేటువంటి గర్భశోక రుణాలు, ఇటువంటి మన కుటుంబంలో మన పిల్లలు మన ఎదురుకుండానే హింసకు గురి చేస్తూ మనల్ని హింసకు గురి చేస్తున్నారు, ఇలా ఉన్న పరిస్థితి ఏమిటి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భారతీయ శంకరపీఠంలో నిర్వహించేటువంటి ఒక అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన 25వ తారీఖు జనవరి ఏదైతే ఉందో పాల్గొనగలిగితే దీంట్లోంచి వాళ్ళు బయటకు రాగలుగుతారమ్మా. సో విన్నారు కదా గురుగారు చెప్పింది. అలా బాధపడుతున్న వారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే గురుగారు, మనం వీడియో స్టార్టింగ్ లో ఈ శనివారం రాబోయే పంచమి శనివారం కలిసి వస్తుంది, ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి, పిల్లల గురించి బాధపడే వాళ్ళకి అని అనుకున్నాం కదా, ఆ వీడియో మనం చేయాలమ్మా. ఎందువల్లంటే మీరు అడిగింది ఎంత బాగుందో. అందులో రుణం అనేటువంటి వచ్చేటప్పటికి నాకు అనిపించింది, రుణం 2 అక్షరాలు కాదు, 2 జీవితాలు. అంటే ఆ దంపతుల జీవితం అదే రుణం అంటే. అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ కారణంగా అసలు అనుకోలే, ఈ కారణంగా అందరికి తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.